హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను మీకోసం సేమియా పులిహోర ప్రిపేర్ చేయబోతున్నానండి. అది ఎలాగో చూపిస్తాను. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు, నేను ఒక పావు కిలో సేమియా తీసుకున్నానండి. అలాగే తాలింపు దినుసులు, అలాగే పసుపు, ఉప్పు, ఆయిల్, 2 నిమ్మకాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ తీసుకున్నానండి. ఇప్పుడు ముందుగా ఒక గిన్నెలో ఒక 1 లీటర్ వాటర్ పోసుకున్నానండి. అందులోనే కొంచెం ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక స్టవ్ మీద నీళ్లు పెట్టుకున్నానండి. అవి హీట్ చేసుకుంటాను నేను. నీళ్లు మరిగిపోవాలి. అలాగే పక్క స్టవ్ మీద ప్రెషర్ ప్యాన్ తీసుకుని దాంట్లో 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ నేను కొంచెం పచ్చిశనగపప్పు వేసుకున్నానండి. 2 నుంచి 3 స్పూన్ల పచ్చిశనగపప్పు, అలాగే 1.5 టేబుల్ స్పూను ఆవాలు, అలాగే 2 స్పూన్ల పల్లీలు. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత జీడిపప్పు కూడా వేసుకుంటున్నానండి నేను. ఈ సేమియా పులిహోరకి జీడిపప్పు చాలా కంపల్సరీ అండి. జీడిపప్పు లేకపోతే సేమియా పులిహోర అంత టేస్ట్గా అనిపించదు. అలాగే నేను తీసుకున్న 2 నిమ్మకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 6 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకున్నానండి. అవి కూడా వేసేసుకున్నాను నేను. అలాగే కొంచెం కరివేపాకు, అలాగే 4 ఎండుమిరపకాయలు అన్నీ కలిపి దోరగా వేపుకుంటున్నానండి. ఇవి కరెక్ట్గా కలర్ వచ్చేదాకా వేపుకుందాము. ఈలోగా పక్క స్టవ్ మీద నీళ్ళు చక్కగా మరిగినాయండి. ఇప్పుడు నేను తీసుకున్న సేమియాని అందులో వేసుకుని ఒక్కసారి కలుపుకున్నానండి. అవి ఉడుకుతూ ఉంటాయి. ఈలోగా ఇటు పక్క పెట్టుకున్న తాలింపు అంతా వేగిపోయింది. అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఆ ఐటెంకి తగినంత సాల్ట్ వేసుకున్నానండి. ఇప్పుడు అవి వేగిపోయాయి. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. అలాగే ఇక్కడ సేమియాలు కూడా ఉడికిపోయాయండి. సేమియాలు 90% ఉడికిపోవాలి. చెక్ చేసుకుంటే ఉడికినట్టు తెలిసింది. ఆల్మోస్ట్ ఉడికిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ వాటర్లోంచి ఆ సేమియా అనేది సపరేట్ చేసుకుంటున్నానండి. ఇమీడియట్గా ఆ బాయిలింగ్ అనేది ఆగిపోవాలి. అలా ఆగాలంటే వెంటనే నేను 1 లీటర్ చల్లటి నీళ్ళు తీసుకుని ఆ వేడివేడి సేమియాలో వేసేసుకున్నాను. బాయిలింగ్ అనేది ఆగిపోతుందండి. ఇప్పుడు ఈ రెడీ చేసి పెట్టుకున్న ఈ తాలింపులో ఈ సేమియా వేసి కలిపేసుకుందాం. కలిసిన తర్వాత దాంట్లో మనం నిమ్మకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, 2 నిమ్మకాయలు. ఆ 2 నిమ్మకాయలు పిండుకుందాం. ఆ లెమన్ అంతా పిండేసుకున్న తర్వాత అది శుభ్రంగా మొత్తం కలుపుకొని సన్నగా కొత్తిమీర కూడా తరిగి అందులో కలుపుకుంటే టేస్టీగా నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోతుందండి. చూస్తున్నారా? రెడీ అయిపోయింది. నేను సర్వింగ్ బౌల్లో కూడా తీసుకున్నాను. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది వేడివేడిగా తింటే. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.